సమూయేలైతే దేవుని స్వరం విన్న సమూయేలైతే ఆ రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచూ ఉన్నాడు. సౌలు విషయమై దేవుడు చెప్పాడు, సమూయేలు, నేను సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడుచున్నాను. ఎందుకయ్యా? అతడు నా మాట వినలేదు, నేను చెప్పింది చేయలేదు. మరి సేవకుని మాట వింటున్నావా? సేవకుడు చెప్పింది చేస్తున్నావా? ఎవరికి భయపడుతున్నావు? లోకానికి భయపడుతున్నావా? సౌలు వలె కులానికి భయపడుతున్నావా? సౌలు వలె దేవుడు అంటున్నాడు, అతడు నా మాట వినలేదు, సౌలు నేను చెప్పింది చేయలేదు. తన మనసుకు నచ్చినట్టు చేశాడు, ప్రజలకు నచ్చినట్టు చేశాడు, కానీ నాకు నచ్చింది చేయలేదు. అందుకే అతన్ని నేను రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుచున్నాను అనగానే సమూయేలు ఆ రాత్రి అంతా కూడా యెహోవాకు మొరపెట్టాడు. రాత్రంతా ప్రార్థన చేశాను, మౌనికున్నదా? రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించాను, మౌనికున్నదా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సంపూర్ణాది ప్రార్థనలోనికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఆన్లైన్ ప్రేయర్లోనికి తెలియజేస్తున్నాడు. సమూయేలు వలె రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించి ఒక వ్యక్తిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక ఆత్మీయురాలుగా నువ్వు ఉంటే దీవించబడతావు. అబిగయీలు వలె సుబుద్ధి ఉంటే నువ్వు దీవించబడతావు. అబిగయీలు వలె ప్రేమ, కనికరము, జాలి, దయ నీలో ఉంటే తప్పకుండా దీవించబడతావు. అబిగయీలు భర్త కూడా భయపడలేదు. అబిగయీలు లోకానికి భయపడలేదు, కులానికి భయపడలేదు. నువ్వైతే అన్నిటికీ భయపడుతున్నావు, అన్నిటికీ వెనకేసి వేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, సమూయేలు, సౌలు నేను చెప్పింది చేయలేదు, నా మాట వినలేదు. నిజమే, నువ్వు చెప్పింది చేస్తున్నావా? సేవకుడు చెప్పింది చేస్తున్నావా? సేవకుడి మాట వింటున్నావా? తిరుగుబాటు చేస్తున్నావేమో, ఎదురాడుతున్నావేమో, లోపడని వ్యక్తి ఉంటున్నావేమో, సేవకుడికి పని చెప్తే చేయకుండా ఉంటున్నావేమో, మా కుదరదు అంటున్నావేమో, మా ఖాళీ లేదంటున్నావేమో, మా వల్ల కాదంటున్నావేమో. కానీ అబిగయీలు అలాగల్లా దావీదు మాటకు లోపడింది. దావీదు చెప్పినట్టుగా వారి వెనకాల వెళ్ళింది, విధేయత చూపింది, భయంతో భక్తి చేసింది. ఇశ్రాయేలు పరిపాలించుతున్న దావీదు రాజుకు భార్యగా స్థిరపరచబడింది. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం. నువ్వు దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తున్నావా? దేవుని ప్రణాళికలను త్రోసివేసుకుంటున్నావా? మనుషులకు భయపడి, లోకానికి భయపడి జీవిస్తున్నావేమో. ఆశీర్వాదాలు కోల్పోతావు, అదృష్టాన్ని కోల్పోతావు, దీవెన కోల్పోతావు. నేడే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజే తీర్మానం చేసుకో. సౌలు వలె ప్రజలకు భయపడకు, అబిగయీలు వలె సేవకునికి లోబడు. వెలిగించబడి, దీవించబడి, అభివృద్ధి చెంది ఫలిస్తావని దేవుడిగా మనం చేస్తున్నాను.